సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. పరిచయం పరిణయం భారతీ సహాయ ఇదొక పరిచయ వేదిక అండి. ఎవరైతే జీవితంలో తమ భాగస్వామిని కోల్పోయారో లేదంటే డైవర్స్ తీసుకోవడం జరిగిందో వాళ్ళు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి ఇదొక పరిచయ వేదిక. రీసెంట్గా ఫస్ట్ మీట్ జరిగింది. ఈ ఫస్ట్ మీట్ ద్వారా చాలామంది కొన్ని జంటల్ని వీళ్ళు ఒకటి చేశారు. మళ్ళీ సెకండ్ మీట్ ఎలా ఉంటుంది, అసలు ఈ ఫస్ట్ మీటింగ్ ఎలా జరిగింది, ఎంతవరకు సక్సెస్ అయ్యింది, ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, దీని గురించి డీటెయిల్గా తెలియజేయడానికి మనతో ఉన్నారు సెక్రటరీ భారతి గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా జరిగింది ఫస్ట్ మీట్ అనేది? చాలా బాగా జరిగిందండి. చాలా సక్సెస్ఫుల్గా చేశాము. అందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు వచ్చి, మీట్ బాగా చేశారు మేడం అని. తర్వాత 2 పెళ్ళిళ్ళు కూడా కుదిరాయి. ఒక మ్యారేజ్ అయిపోయింది మొన్న. తర్వాత ఇంకొకటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నెక్స్ట్ మంత్లో చేసుకోవచ్చు. ఓకే. ఏ ఏజ్ గ్రూప్ నుంచి రావచ్చండి? అసలు ఇది ఏజ్ ఏం లేదండి, ఎనీ ఏజ్ రావచ్చు. కోర్టు డైవర్స్ కానీ డెత్ సర్టిఫికెట్ కానీ ఉన్న వాళ్ళు ఎనీ ఏజ్, లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా రావచ్చండి. సో మీరు ఒక సెక్రటరీగా అక్కడికి వచ్చేవాళ్ళు అంటే డిఫరెంట్ కాజెస్ చెప్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించి. అవి ఎంతవరకు వాళ్ళు ఫెయిర్గా ఉన్నారు, ఇప్పుడు కలిసే వాళ్ళు ఎంతవరకు కలిసి ఉంటారు, మీరు ఎంతవరకు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా ఉంటారు? మేము అస్సలు రెస్పాన్సిబిలిటీగా ఉండం మేడం. ఇది ఓన్లీ ఒక పరిచయ వేదిక, ఒక మీట్ లాగా పెడతాం. అందరూ అక్కడికి రావటము, వాళ్ళు ఒకళ్ళు పరిచయం చేసుకుంటారు. ఎవరైనా నచ్చితే వాళ్ళు మాట్లాడుకుంటారు. మాట్లాడిన తర్వాత వీళ్ళ గురించి వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళు, వాళ్ళే ఎంక్వైరీ చేసుకోవాలి. కాకపోతే కోర్టు డైవర్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రం మా లాయర్ కూర్చుంటారు అక్కడ, డైవర్స్ చెక్ చేస్తారు. కరెక్ట్గా ఉండాల్సిన పాయింట్స్ ఉంటేనే రాణిస్తాం, లేకపోతే వెళ్ళిపోమని చెప్తాం. అందుకని దానిలో వీళ్ళు ఏమీ భయపడక్కర్లా. డైవర్స్ ఉంటే డెత్ సర్టిఫికెట్ అయితే ఇంకా అబద్ధం ఏమి ఉండదు. అందుకని చెప్పి ఆ 2 చెక్ చేసి రాణిస్తాం. అందుకని వాళ్ళకి ఆ విధంగా ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే పర్సన్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అదంతా వాళ్ళే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మ్యారేజ్ చేసుకునేటప్పుడు మాత్రం మా దగ్గరకు వస్తే మేము లాయర్ దగ్గర కూర్చోబెట్టి, మేమైతే మ్యారేజ్ చేయం. వాళ్ళు ఏ గుళ్ళోనో లేకపోతే ఆర్య సమాజమో ఇంకొక చోటో ఏదైనా కావాలంటే రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత వీళ్ళకి ఏమైనా ఉంటే కనుక ఇద్దరికి పాయింట్స్, మేము ఇవి రాసుకోవాలి మేడం, మేము ఇవి రాసుకోవాలి, నేను ఇలా అనుకుంటే మాత్రం ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వస్తే మా లాయర్ దగ్గరికి కూర్చోబెడతాం. లేదా మాకు తెలిసిన లాయర్ ఉన్నారు అంటే వెళ్ళొచ్చు. కానీ కంపల్సరీగా వీళ్ళు లాయర్ దగ్గర కూర్చొని ఇద్దరూ కలిసి వాళ్ళు అనుకునే అభిప్రాయాలు ఏముంటాయో అవి రాసుకొని ఉంటేనే మంచిది. ఉత్తరోత్తర ఏమైనా వస్తే ఇది పనికొస్తుంది. వాళ్ళు రాసుకున్న పాయింట్స్ ఉంటాయి కాబట్టి, నేను ఇలా అనుకున్నాను ఆ రోజు, ఇప్పుడు మీరు అబద్ధం చెప్తున్నారు అని అడిగే ఛాన్స్ ఉంటుంది. అలా లేకుండా కొంతమంది చేసేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరికి ఏవో డిఫరెన్సెస్ వస్తాయి. వచ్చినా దానికి ఇంకా ఎవ్వరు ఏం చేయలేరు అనమాట. మా దగ్గరకు వచ్చిన మేమేం చేయలేము. మేము చెప్పింది ఏంటంటే, ఈ పర్సన్ ఉన్నారు, మీరు చూసుకొని మాట్లాడుకొని చేసుకోమని చూపిస్తాం. కానీ అంతకు మించి మాకు ఇంకా దాంతో ఏం సంబంధం ఉండదన్నమాట. అందుకని వీళ్ళు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ ఊరు వెళ్ళో, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళో, వాళ్ళ రిలేటివ్స్నో చుట్టుపక్కల వాళ్ళనో కనుక్కొని ఎంక్వైరీ చేసుకోవటం అనేది చాలా సేఫ్ సైడ్ అన్నమాట. ఇప్పుడు ఇలాంటి వేదికల ద్వారా చాలా మోసాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది డబ్బులు ఎక్స్పెక్ట్ చేసి ఏదో సింగిల్ అని చెప్పేసి, లేదంటే డైవర్స్ అయినాయనో, లేకపోతే డెత్ సర్టిఫికేట్ ఏదో ఒకటి చూపించి ఇక్కడికి వచ్చి వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళ ఆస్తిపాస్తులు చూసి పెళ్ళిళ్ళు చేసుకుని ఆ తర్వాత అది నొక్కేసి వాళ్ళని మోసం చేయడం కూడా జరుగుతూ ఉన్నాయి కదా. అంటే జరుగుతాయి మేడం. అందుకే మేము చెప్పేది, ఎంక్వైరీ చేసుకొని పర్సన్ గురించి పెళ్లి చేసుకుంటే అలాంటివి ఏమీ రావు. అందుకని చెప్పి వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక 1 month 2 months అలా మాట్లాడుకుంటే ఫోన్లో ఏవో ఒక విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఆపోజిట్ పర్సన్ ఎంత కరెక్ట్ అనేది వీళ్ళకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత అంటే ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారండి, మాకు ఇంత కావాలి అని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి వీళ్ళకి ఇష్టమైతే ఇచ్చి చేసుకోవచ్చు,
లేదంటే ఎవరిదో అని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. డబ్బు ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొంతమంది ఉన్నారండి. ఇప్పుడు 100 మెంబర్స్ ఉంటారు. వచ్చిన వాళ్ళలో ఒక 10 మెంబర్స్ జెన్యూన్గా మాకేం వద్దని పెళ్లి చేసుకుంటారు. మిగతా వాళ్ళు మాకేదన్నా కావాలి. ఇదివరకు అయితే ఇవి ఉండేవి, పెన్షన్స్ ఉండేవి. పెన్షన్లో యాడ్ చేసేవారు. పెన్షన్ లేని వాళ్ళైతే ఎంతో కొంత, కానీ షూరిటీ అయితే ఇవ్వాలండి లేడీస్కి. వీళ్ళని నమ్మి వస్తున్నారు కదా, వాళ్ళందరినీ వదులుకొని, పిల్లల్ని అందరినీ వదులుకొని వీళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు ఎంతో కొంత షూరిటీ ఇస్తే వాళ్ళకు కూడా అది లైఫ్లో ముందు ముందు వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అందువల్ల షూరిటీ మాత్రం ఇవ్వాలి. అంటే లక్షలు ఇవ్వండి అంటే అది న్యాయం కూడా కాదు. కాకపోతే ఎంతో అంత వీళ్ళు బ్రతకటానికి ఉత్తరోత్తర ఎవరు ముందు ఎవరు వెనక మనం ఏమి చెప్పలేము. ఒకవేళ ఈ చేసుకున్న వాళ్ళకి ఏమన్నా అయితే అవతల వాళ్ళు బ్రతకటానికి మళ్ళీ వెళ్ళి పిల్లల దగ్గర ఉండలేరు కదా. ఒక లైఫ్ కంటూ ఇట్లా ఒక అడుగు వేసి వచ్చేసారు, వచ్చిన మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయలేరు కదా. అందుకని వాళ్ళకంటూ ఒక సెక్యూరిటీకి మాత్రం ఎంతో కొంత చూపించాలండి. అది బాగుంటుంది. రిజిస్ట్రేషన్ అంటే ఎలా చేసుకోవాలి మీ ఈ పరిచయం పరిణయం వేదికకి? మాకు డైరెక్ట్ రావటమేనండి మీట్కి. డైరెక్ట్ మీట్కి వచ్చేసేసి మేము చాలా రీజన్గా మినిమం ఫీజు తీసుకుంటాం. మేమేం కమర్షియల్ కాదు. మేము హోటల్లో చేస్తాం కాబట్టి హోటల్కి కట్టాలి కాబట్టి దానికి సరిపడా తీసుకుంటాం అంతే. అంతకు మించి మేమేం ఎక్కువ పే చేయి మనము. ఒకవేళ మ్యారేజ్ సెట్ అయితే మీకేమన్నా కమిషన్ లాంటివి? అట్లాగే ఏం అడగమండి. వాళ్ళు సంతోషంగా ఏదన్నా ఇస్తే తీసుకుంటాం, కానీ మేము మాకు ఇంత ఇవ్వండి, మా దగ్గర పెళ్ళయింది అనేసి మేము అడగం. మేము కమర్షియల్ కాదు కదా పెట్టుకున్నది. కమర్షియల్ పెట్టుకున్న వాళ్ళైతే అడుగుతారు, ఇంత ఇవ్వండి అని వాళ్ళు ఇది చేస్తారు. మేము కమర్షియల్ కాదు, మేము సోషల్ సర్వీస్ చేద్దామని చేస్తున్నాం కాబట్టి మ్యారేజ్కి పిలిస్తే కూడా వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. అది ఓకే. అంటే ఏంటి మీరు అట్లా సోషల్ సర్వీస్ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఏ ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు? అంటే నేను అంతకుముందు 16 years చేశానండి. అదంతా కూడా సోషల్ సర్వీస్ కింద ఉండే వాటిల్లోనే చేశాను. అందుకని అక్కడ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఇలా చేస్తే బాగుంటుంది. అంటే కొంతమందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళు 4 సార్లు మేడం ద్వారా మనం కలిసాం, మన లైఫ్ బాగుంది అని అనుకుంటే అది నాకు కూడా సాటిస్ఫాక్షన్, నాకు మంచిదే కదా. అందువల్ల చేస్తున్నాను. అసలు ఈ రోజుల్లో అదేంది పెళ్ళే వద్దని అనుకుంటున్నారు, సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అసలు చూపిస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఏజ్లో డిఫరెన్సెస్ వచ్చి విడిపోయినా, డెత్ అయినా ఏదన్నా అట్లా కొంచెం వాళ్ళు ఏదో జాబ్ చేసుకుంటున్నో ఇంకో విధంగానో ఉండగలుగుతారు. అదే అబోవ్ 50 వచ్చిందంటే వాళ్ళు లోన్లీగా అస్సలు ఉండలేరండి. చాలా టెన్షన్లు అయిపోవటము, అది ఏ రాత్రిలో ఒక్కళ్ళే పడుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ టైంలో అయినా షుగర్ తగ్గిపోవచ్చు, లేకపోతే బీపీ రావచ్చు. అప్పుడు ఒక పక్కన మనిషి ఉంటే ఇంకొకళ్ళని పిలిచి హాస్పిటల్ తీసుకెళ్ళటము, ఫోన్ చేసి డాక్టర్ని పిలవటము, లేకపోతే పక్క వాళ్ళని పిలిచి హెల్ప్ అడగటము, ఏదో కొంతైనా చేస్తారు. వీళ్ళు ఒక్కళ్ళే ఉంటే మర్నాడు ఎవరో వచ్చి, ఏ పని మనిషి వచ్చో లేకపోతే ఇంకొక పాలవాడు వచ్చో తలుపు కొడితే తప్ప వీళ్ళు ఏమైంది ఎవరికి తెలియదు. అందువల్ల చాలామంది దానికోసం ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఒక తోడు కావాలి. వాళ్ళు మాత్రం ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు కనుక తోడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కంపల్సరీ కావాలండి. ఇప్పుడు మా జెంట్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి కిచెన్లో కాఫీ కలుపుకోలేరు. అదే పక్కన ఉంటే లేడీ కలిపి తీసుకొచ్చి ఇస్తే ఇద్దరు కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ వాళ్ళు కాఫీ సిప్ చేయడం అట్లా చేస్తారు. వంట చేసుకోలేరు, వంట మనిషిని పెట్టుకుంటారు. వాళ్ళు ఎలా చేసినా వీళ్ళు తినాలి తప్పనిసరిగా. అలా కాకుండా ఒక వైఫ్ అనే ఇది ఉంటే అదే లేడీస్కి అనుకోండి, ఒక జెంట్ తోడు ఉండాలి. ఎప్పుడు లేడీస్ సింగిల్గా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. ఏ ఏజ్ అయినా చేస్తున్నారు. ఏ ఏజ్ అని కూడా చూడట్లేదండి, కామెంట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అలా కాకుండా ఒక తోడు ఉంటే వీళ్ళకి కూడా ఒక లైఫ్ ఉంటుంది. పిల్లలు ఎక్కడెక్కడో ఉంటున్నారు, వీళ్ళు ఒంటరిగా ఉండాలంటే చాలా బాధపడుతున్నారు. అందుకని ఒక తోడు ఉంటే ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని టూర్స్ వెళ్ళొచ్చు, లేకపోతే కూర్చొని టీవీ చూడొచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, గుడికి వెళ్ళొచ్చు, పార్క్కి వెళ్ళొచ్చు, ఏ విధంగా అయినా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఒక గ్రూప్ని చూసాను, అంటే వాళ్ళందరూ వైఫ్స్ ఉన్నారు, కానీ వాళ్ళు జెంట్స్ అంతా కలిసేసి ఒక కంపల్సరీ 15 daysకి ఒకసారి ఒక పార్క్కి అట్లా వెళ్ళి భలే ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేయడం అలాగా ఉండాలి. ఒక ఎవరైనా సరే వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు తోడు ఉండాలి. అందుకోసమే మా దగ్గరికి రండి, పరిచయం చేసుకోండి, పరిణయం చేసుకోండి, హ్యాపీగా ఉండండి అని చెప్తున్నాం మేము.
ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఎంతో మంది పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు కదా, మేల్ అండ్ ఫీమేల్ కి రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉంటున్నాయి? ఇప్పుడు రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు వచ్చిన ఆడవాళ్ళకి ఎంతో కొంత వీళ్ళు సెక్యూరిటీ చూపించి వాళ్ళ లైఫ్కి ఏదో ఒక మరి తోడుగా వచ్చినప్పుడు ఉండాలి కదండి ఎంతో కొంత. జెంట్స్ కూడా కొంతమంది ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు, కొంతమంది ఇష్టపడట్లేదు. అది వాళ్ళ పర్సనల్ అనుకోండి, మనం ఏమీ చేయలేం దానికి. కాకపోతే వచ్చిన ఆడవాళ్ళకి ఎంతో కొంత సెక్యూరిటీ చూపిస్తే మంచిది, బాగుంటుంది. వచ్చిన వాళ్ళకి హ్యాపీ ఉంటుంది, వీళ్ళు ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. ఎమోషనల్ గా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయండి? ఆల్రెడీ పార్ట్నర్ ని కోల్పోయిన వాళ్ళే ఎక్కువ మంది వస్తారు, లేదంటే ఉమ్, డైవర్స్ తీసుకున్న వాళ్ళే ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా. అవును. సో మీరు దగ్గర నుండి చూస్తారు వాళ్ళని, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? అంటే ఫ్యామిలీ సపోర్ట్ అంటే కొంతమందే చేస్తున్నారండి, కొంతమంది చేయట్లేదు పిల్లలు. మళ్ళీ మా ఫాదర్ ప్లేస్లో మదర్ ప్లేస్లో ఇంకొకళ్ళ మేము చూడలేం అన్నట్టు ఇదవుతున్నారు. కానీ పాపం ఇక్కడ వీళ్ళు ఒక్కళ్ళు లోన్లీగా ఎంత ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళు ఆలోచించట్ల. అది కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. ఒప్పుకొని పెళ్ళిళ్ళు చేసిన పిల్లలు కూడా ఉన్నారు. పోనీ మేము ఎక్కడో ఉంటున్నాం, మేము అమెరికాలో ఉంటున్నాం, లేకపోతే బెంగళూరులో ఉంటున్నాం, ఇక్కడ అమ్మో నాన్నో ఒక్కళ్ళే ఉన్నారు, వాళ్ళు ఒంటరిగా ఉంటే మేము సీసీ కెమెరాలు పెట్టాం కదా అంటున్నారు. దానికన్నా కూడాను ఒక పార్ట్నర్ ఉంటే ఉండే హ్యాపీనెస్ వీళ్ళల్లో వేరండి. నేను చూసాను పెళ్ళయిన తర్వాత వాళ్ళు చాలా అంటే మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక వ్యక్తి దొరుకుతున్నారు. ఏ పక్కింటి వాళ్ళతోటో అవతల వాళ్ళతోటో మాట్లాడతారు, కానీ అంత మనసు విప్పి చెప్పుకోలేరు కదా ఏమీను. అదే ఒక లైఫ్ పార్ట్నర్ వస్తే చక్కగా కూర్చొని ఇద్దరు సరదాగా ఏవో మాట్లాడుకుంటారు. నాకు ఇది ఉంది, నీకేం కావాలి, అట్లా మాట్లాడుకోవడానికి వాళ్ళకి ఒక పార్ట్నర్ దొరుకుతున్నారు. అందువల్ల వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. మొన్న పెళ్లి చేసుకున్నారు, ఆయన రిటైర్డ్ జస్ట్ 1 వీక్ అయిందిట రిటైర్ అయ్యి వచ్చారు. ఇద్దరు ఒకే ఊరు వాళ్ళు, ఒకే క్యాస్ట్, చక్కగా చేసేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ పాపం ఒంటరిగా ఉండి ఎవరు పట్టించుకోక ఈ రియల్ ఎస్టేట్ చేసి అవి చేసి ఇవి చేసి ఏదో సంపాదించుకొని తింటుంది. ఇప్పుడు ఎంత హ్యాపీ లైఫ్ ఉంది మేడం నాకు, హాయిగా ఇంట్లో కూర్చొని ఆయన పెడితే తింటున్నాను, ఎంతో హాయిగా ఉన్నాం మేము. రేపు మీ మీటింగ్కి వచ్చి కంపల్సరీ మేము అందరికీ చెప్తాము, వచ్చి కలుస్తాము మిమ్మల్ని అని చెప్పి చెప్పారనమాట. అట్లా అది అలా చెప్పగానే ఒక విధమైన హ్యాపీనెస్ వస్తుంది. లైఫ్ ఇచ్చిన వాళ్ళ లైఫ్ ఇచ్చాం కదా, ఇద్దరు ఒంటరిగా పాపం అలాగా కూర్చొని. ఇప్పుడు ఎవరైనా సరేనండి, తోడు అనేది ఎంత అవసరమో ఈ టైంలోనే తెలుస్తుంది కదండి. తెలుస్తుంది. ఒక ఏజ్ వచ్చాక కంపల్సరీ తెలుస్తుందండి. చిన్న ఏజ్లో ఏంటంటే జాబ్స్ చేసుకునే వాళ్ళకి అంత ఫరక్ ఉండదు. అదే జాబ్స్ చేసుకొని లేడీస్ ఉంటారు, ఏం చదువుకోకుండా ఊళ్ళల్లో ఉండి, వాళ్ళకైతే చాలా చిన్న ఏజ్ అయినా సరే వాళ్ళకి చాలా బాగుంటుంది. నాకు ఒక తోడు దొరికింది అని ఒక ఫీలింగ్ ఉంటుంది. మన ఇండియన్ సొసైటీలో మళ్ళీ కూడా అంటే మెయిల్ పెళ్లి చేసుకుంటాం అంటే పిల్లలు ఉన్నా సరే తండ్రికి ఓకే, అంత సొసైటీ అంతా ఏమి ఇది చేయదు, డిఫైన్ చేయదు. అదే లేడీస్కి అయితే ఏంటి అవసరమా అన్నట్టుగా మాట్లాడతారు కదా. మరి ఇప్పుడు ముందుకు వస్తున్నారా, లేకపోతే ఇంకా ముందు లాంటి పరిస్థితులే ఉన్నాయా? లేదండి, లేదు, ఇదివరకు అట్లాగా లేదు. ఇదివరకు మరి మగవాళ్ళు ఇంత చిన్న చిన్న పిల్లల్ని కూడా పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు అలా కాదు, లేడీస్ బాగా అవేర్నెస్ పెరిగింది, బయటకు వస్తున్నారు, వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు మనకి ఒక తోడుంటే మంచిది, మనం పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు ఎక్కడో ఉంటే మాకు ఇలా ఉంది అలా ఉంది అని నువ్వురా మమ్మల్ని చూడు అని వాళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఒక తోడు చూసుకున్నామంటే మన లైఫ్ బాగుంటుంది అనేసి అనుకొని కంపల్సరీ లేడీస్ చాలా ముందుకు వస్తున్నారండి. బాగా అవేర్నెస్ పెరిగింది ఇప్పుడు. అంటే వాళ్ళకి చేసుకోవాలని ఉన్న ఎంతో మంది వాళ్ళ ఫ్యామిలీని సొసైటీని దృష్టిలో పెట్టుకుని ముందుకు రారు. వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ ని ఓపెన్ గా షేర్ చేసుకోలేరు. కానీ ఒక ఏజ్ అయిపోతూ ఉంటే అప్పుడు వాళ్ళు బాధపడ్డా లాభం ఉండదు కనుక ఎంతో మంది ఇప్పుడు వ్యూవర్స్ ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ రిలేటివ్స్, లేకపోతే వాళ్ళ పిల్లలే కావచ్చు, వాళ్ళకి మీరు దగ్గర నుండి ఎంతో పెద్దవాళ్ళని చూశారు, ఎన్నో మంది జంటల్ని కలిపారు. సో మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు పిల్లలు ఒక స్టెప్ ముందుకేయటం మంచిదండి పేరెంట్స్ గురించి, అలాగని వదిలేసేయమంటలేదు. వాళ్ళు కూడా అవతల పర్సన్ని చూసి, లేడీస్ కానీ జెంట్స్ కానీ చూసి, ఓ మా అమ్మకి ఈయన సూట్ అవుతారు, లేకపోతే మా ఫాదర్కి ఈవిడ సూట్ అవుతారు అని వాళ్ళు కూడా
వీళ్ళకి కొద్దిగా హెల్ప్ చేస్తే వాళ్ళకి ఇంకా బలం ఎక్కువైతుందండి. సింగిల్గా వచ్చి చేసుకునే దానికన్నాను ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు, సింగిల్గా వచ్చి చేసుకుంటే ఏమో అవతల పర్సన్కి మంచి వాళ్ళైతే ఓకే, లేకపోతే కొంచెం లోకుగా కూడా ఉండొచ్చు. అదే కనుక వాళ్ళ పిల్లలు సపోర్ట్ చేస్తే యువతల వాళ్ళకు కూడా ఎంతో భయం ఉంటుంది. ఓ వీళ్ళ పిల్లలు వచ్చి చేశారు, అందుకని మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, ఈ పర్సన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఇది కూడా ఉంటుంది. మంచిగా చూసుకునే వాళ్ళు చూసుకుంటారు, అది సమస్య ఏం లేదు దాంట్లో. అట్లా ఏదైనా పిల్లలు కూడా ఒక స్టెప్ ముందుకేయటం మంచిది. లేడీస్ కూడా భయపడకుండా రండి ముందుకి, వచ్చి రాగానే చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మీరు రండి, చూడండి, ఆ పర్సన్ నచ్చితే ముందుకెళ్ళండి, లేదా వెళ్ళిపోవచ్చు. మీటింగ్లో ఎవ్వరు ఫోర్స్ చేయమండి మేము, వీళ్ళని చూసుకోండి వీళ్ళని చేసుకోండి అని అస్సలు ఫోర్స్ చేయం. మీటింగ్కి రండి, పరిచయాలు చేసుకోండి, చూడండి, ఎవరి పర్సన్ నచ్చితే వాళ్ళతో కూర్చోండి, అక్కడే కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత ముందుకెళ్ళాలి అనుకుంటే ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని మీరు ముందుకు మాట్లాడుకొని ముందుకెళ్ళండి. లేడీస్ని తొందరపడి ఫోన్ నెంబర్ ఇవ్వద్దనే చెప్తానండి నేనైతే. మీరు ఇవ్వకండి. మీ త్రూ జరుగుతుందా లేకపోతే మాత్రం ఏం లేదండి. ఆ రోజు మీటింగ్ అవుతుంది కదా, ఫస్ట్ సెక్షన్ అంతా పరిచయాలు చేస్తాం, తర్వాత లంచ్ ఉంటుంది, లంచ్ అయిన తర్వాత వాళ్ళని కూర్చోబెడతాం. ఎవరైనా మేడం నాకు వీడు నచ్చారు లేకపోతే ఈయన నచ్చారు, సరే రండి అక్కడ కూర్చోండి, వాళ్ళకి ఒక అరేంజ్ చేస్తాం, అక్కడ కూర్చుంటారు, ఇద్దరు మాట్లాడుకుంటారు. మాట్లాడినప్పుడు ఈవిడికి ఉండే అభిప్రాయాలు ఈవిడ చెప్తారు, ఆయనకు ఉండే అభిప్రాయాలు ఆయన చెప్తారు. అది ఇద్దరికి నచ్చితే ముందుకెళ్తారు, లేదంటే నో అనేసుకుంటారు, వచ్చేస్తారు. అలా ఓకే అనుకున్నా కూడా లేడీస్ మీరు నెంబర్ ఇవ్వకండి, జెంట్స్ దగ్గర తీసుకోండి, ఇంటికెళ్ళి ఆలోచించుకోండి. మీ పిల్లలతో ఆలోచిస్తారో లేకపోతే మీ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్తో ఆలోచిస్తారో, అట్లా ఆలోచించుకున్న తర్వాత ఆయనకి కాల్ చేయండి, కాల్ చేసి మాట్లాడండి, అప్పుడు ముందుకెళ్ళండి. అంతేగాని ముందుగా అయితే నెంబర్ ఇచ్చేయకండి అని చెప్తాం. అందరూ మంచి వాళ్ళు ఉండరు కదండి, వీళ్ళని కాదు వాళ్ళని కాదు, లేడీస్ అనం జెంట్స్ అనం, అందరూ మంచిగా ఉంటారని ఎప్పుడు చెప్పలేము. సక్సెస్ రేట్ ఎట్లా ఉందండి? అంటే ఇప్పుడు ఒక ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నవే ఎన్నో ఫెయిల్యూర్ అవుతున్నాయి, ఒక పట్టుమని 10 నెలలు కూడా కలిసి ఉండట్లేదు, ఎంతో గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళవే డైవర్స్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళు లైఫ్లో చాలా కష్టాలు పడి ఉంటారు, డైవర్స్ కేసు అన్నా కానీ అది కూడా బాధలే, పార్ట్నర్ చనిపోయినా బాధలే. మరి వీళ్ళు అంత కష్టపడి అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి తర్వాత మంచి లైఫ్ లీడ్ చేద్దాం అనుకుని ఇంకో పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ కూడా ఫెయిల్యూర్ చూస్తే వాళ్ళు తట్టుకోలేరు. సో ఇందులో కూడా సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేటివి ఉంటాయి కదా? ఉంటాయండి. ఎందుకంటే మీరు 10 days అంటున్నారు, ఫస్ట్ డే మ్యారేజ్ అయ్యి ఇంటికి సత్యనావతానికి వచ్చినప్పుడే అత్తగారికి ఏదో కోపం వచ్చిందట, వెంటనే ఆవిడ గోడకేసి కొబ్బరికాయలు పగలగొట్టేసి వెళ్ళిపోదాం పదా అని కొడుకుని తీసుకొని వెళ్ళిపోయిందట. ఇంకా మరి లైఫ్ ఏం చెప్తామండి, ఎక్కడ గ్యారంటీ ఉంది చెప్పండి, ఎక్కడా లేదు. అందుకని కాకపోతే ఈ సెకండ్ మ్యారేజ్లో కొంత అండర్స్టాండింగ్స్ ఉంటాయండి, ముందు లైఫ్లో అనుభవించినవి ఉంటాయి కదా, దాని నుంచి వీళ్ళు అధిగమించి కొంచెం ముందుగా ఆలోచిస్తారు, మనం ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని. అందుకే మేము మాట్లాడుకోమంటాం, మాట్లాడుకున్నప్పుడు నా విషయాలు ఇవి, నీకు నచ్చితే చేసుకో, లేదంటే వద్దు అని చెప్పి ముందే మాట్లాడుకోమని చెప్తాం. అందుకని వీళ్ళు మాట్లాడుకునేటప్పుడే కొన్ని విషయాలు మాట్లాడుకుంటారు. దానివల్ల ఈ సెకండ్ మ్యారేజ్లో అంత ఫెయిల్యూర్ రేట్ ఉండదు, సక్సెస్ రేటే ఎక్కువ ఉంటుంది, చాలా తక్కువ, ఒక 10% ఉంటుందేమో. అది కూడా అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలాగా, ఒక లాయర్ లేకుండా పెద్దవాళ్ళు లేకుండా చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. ఒకళ్ళు మా దగ్గరే చూశారు, చేసుకున్నారు, మాకు చెప్తే మేమేమైనా డబ్బులు అడుగుతాం అనుకొని చెప్పకుండా చేసేసుకున్నారు. మేమేం డబ్బులు అడగమని ముందే చెప్తున్నాం, మేము కమర్షియల్ కాదు కదండి అని. కానీ ఆవిడ కూడా అంత మంచి జాబ్లో ఉన్న పర్సన్ ఎలా చేసుకుందో నాకు అర్థం కాలేదు. ఇంట్లో దేవుడి ఫోటో ముందు తాళి కట్టించేసుకుందిట, ఉన్నారు. ఆయన వేరే ఊరు, అప్పుడప్పుడు వస్తున్నారు వెళ్తున్నారు, ఈవిడ వెళ్తున్నారు వస్తున్నారు, బాగానే ఉంది. కొన్నాళ్ళు ఒక 6 months 8 months బాగానే ఉన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆయన ఏదో ఈమెని హెరాస్ చేయటం, నువ్వు డబ్బులు అంటాం, లేకపోతే ఇంకొకటి అంటాం, ఇట్లాగా స్టార్ట్ అయిపోయింది. ఈవిడికి చిరాకు వచ్చేసింది, నాకు వద్దు అని బయటకు వచ్చేసారు.
నేను మామూలుగా ఏంటి మేడం ఎలాగున్నారు అని కాల్ చేస్తే ఇట్లా ఉంది మేడం పరిస్థితి, నేను బయటకు వచ్చేసాను, నాకు ఇంకొకటి చూడండి అన్నారు. నేను చూడను, మీరు ఆయన దగ్గర నుంచి డైవర్స్ తీసుకొని రండి మన మీటింగ్కి, అప్పుడు ఆలోచిద్దాం. అంతేగాని మీరు కొన్నాళ్ళు ఏదో ఇంట్లో తాళి కట్టించుకున్నాను అందుకని ఏముంది మేడం ప్రూఫ్ అంటే, మీకు ప్రూఫ్ ఉందా లేదా నాకు అనవసరం, నాకు కావాల్సింది మీకు అయ్యింది మ్యారేజ్, మీరు కోర్ట్ డైవర్స్ తీసుకొని రండి, అప్పుడే నేను రానిస్తాను. కానీ మీరు చాలా పిచ్చి పొరపాటు చేశారు, చాలా తప్పు అది, మేము చెప్తూనే ఉన్నాం. చక్కగా కూర్చోండి, లాయర్ దగ్గర మాట్లాడు అంటే ఆయన చేసుకున్న ఆయనే లాయర్ అవ్వచ్చు కాక, ఆయన లాయర్ అయినా నువ్వు ఇంకొక లాయర్ దగ్గర కూర్చున్నప్పుడు పాయింట్స్ చెప్పి రాయించుకొని ఆ రోజే నువ్వు బయట చేసుకొని ఉండుంటే పెళ్ళి ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు కదా. ఇప్పుడు ఈరోజు అనుకున్నా ఏమీ ఉండదు, చాలా బాధపడిపోతుంది. ఏం చేస్తారు బాధపడి? అనవసరమైన స్టెప్ వేసేసారు. మేము చెప్తూనే ఉన్నాం, ఇంత చెప్తున్నా కూడా మీరు వినకుండా స్టెప్ వేసినప్పుడు ఏం చేయలేము మేము దానికి. మీరే ఏమన్నా మారి ఆయన్ని మార్చుకొని ఉంటే బెస్ట్, లేదా డైవర్స్ తీసుకొని అప్పుడు మీరు వేరే ట్రై చేసుకోండి అంతే. ఈసారైనా జాగ్రత్త పడి ట్రై చేసుకోండి అని చెప్పాను. ఇలాంటివి కూడా జరుగుతాయండి. ఎందుకనే మేము చాలా, మీరు చేసుకునేటప్పుడు ఎంతో కేర్ తీసుకొని చేసుకోండి. ఎట్లా పడితే అట్లా గుళ్ళో చేసేసుకున్నాం వెళ్ళిపోయాము, ఇంకొకళ్ళు అలాగనే ఏం లేకుండా గుళ్ళో ధ్వజస్తంభం దగ్గర తాళ్ళు కట్టించుకొని వెళ్ళిపోయింది ఆవిడ. కాకపోతే వాళ్ళు కలిసే ఉన్నారు, మా ఇద్దరు గొడవ పడుతుంటారు, కలిసిపోతూ ఉంటారు. ఫోన్ చేసి మేడం చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి అయినా బాగానే ఉన్నాం అని చెప్తుంది ఆవిడ. ఆయన కూడా మొన్న ఫోన్ చేసి బాగానే ఉన్నాం మేడం అని. అలా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని అవతల వ్యక్తిని బట్టి వీళ్ళని బట్టి వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్స్ బట్టి ఉంటుంది. ఏదైనా వీళ్ళు నిలబట్టమా విడిపోవడమా అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మీట్ ఎట్లా ఉంది? రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు మేడం? ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అమౌంట్ పే చేసేసి ముందుగాను రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడికి వచ్చైనా పే చేసి రావచ్చు. అంటే ఎప్పుడు ఉంది నెక్స్ట్ మీట్ అని? April 5th ఉందండి. April 5th ఓకే. సో నన్ను కాంటాక్ట్ చేయాలంటే 8856022170 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు నేను అవైలబుల్ ఉంటాను. ఒకవేళ ఒక 5 minutes అటు ఇటు ఫోన్ తీపోయినా ఏదన్నా ఉంటే వచ్చి మళ్ళీ నేనే కాల్ బ్యాక్ చేస్తాను. అడిగి వాళ్ళ వివరాలు, కోర్టు డైవర్స్ ఉంటేనే రండి అని నిర్మోహమాటంగా చెప్పేస్తానండి. ఎందుకంటే అక్కడ వచ్చి వాళ్ళు లాయర్ చూసి వద్దు మేడం అంటే వాళ్ళు వెళ్ళిపోవాలంటే వాళ్ళు బాధపడతారు. కొంతమంది మంచిగా వెళ్ళిపోతారు, కొంతమంది గొడవ చేస్తారు. ఏం మేడం డైవర్స్ ఉంటే రమ్మన్నారు కదా, నేను వచ్చాను, డైవర్స్ ఉంది కదా ఎందుకు రానివ్వరు అంటారు. దాంట్లో అంటే కొంతమంది ఏంటంటే మ్యూచువల్గా ఊళ్ళల్లో ఉంటారు కదా, పెద్ద మనుషులతో రాయించేసుకుంటారు, ఎందుకు రాకూడదు అంటారు. అట్లా మేము ఒప్పుకోం. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఇప్పుడు ఒకళ్ళకి అలాగనే జరిగింది. ఆయన మ్యారేజ్ చేసేసుకున్న తర్వాత పెద్ద భార్య వచ్చింది, వచ్చి నేనేం రాయలేదు మేడం, ఆయనే రాసేసుకొని సంతకం పెట్టేసుకున్నాడు, దొంగ సంతకం, అందువల్ల నేను ఒప్పుకోని పెళ్ళికి అంది. అది మీ ఇద్దరు మాట్లాడుకోండి అమ్మా, బయట లాయర్ దగ్గరికి వెళ్ళండి, కూర్చోండి, చూసుకోండి, అంతేగాని మా దగ్గరికి వచ్చి మాకు ఇక్కడ గొడవ చేయొద్దు అని చెప్పాను. ఇంకొకళ్ళు అలాగనే అయ్యింది. వాళ్ళు ఏంటంటే ఆవిడ 3rd వైఫ్ 4th వైఫ్ ఒకట. ఆవిడ ఫోన్ చేసి మేడం అప్పుడెప్పుడో మీటింగ్కి వచ్చారండి, వచ్చి ఇప్పుడు మళ్ళీ వేరే పెళ్లి చేసుకొని ఎక్కడో సీక్రెట్గా ఉన్నాడండి అని చెప్పా. అమ్మ నువ్వే 4వ భార్యవి, అంటే నీకు పైన 3 ఉన్నారు కదా, మరి వాళ్ళు నీ మీద గొడవ రావచ్చు కదా. వాళ్ళు రాలేదంటే మంచి వాళ్ళు కాబట్టి రాలేదు, మరి నువ్వెలా చేసుకున్నావు? వాళ్ళ దగ్గర నుంచి డైవర్స్ తీసుకున్నారా లేకపోతే ఏమైంది తెలుసుకోకుండా? అలాగే ఆవిడ చేసుకుంది, ఎప్పుడో బయటకు వస్తారు కదా, లేదా వెళ్ళి పోలీస్ కంప్లైంట్. అంతేగాని మా దగ్గరకు వస్తే మేమేమీ చేయలేం కదా, మేము పర్సన్ని చూపిస్తున్నాం, మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకుందే చేసుకోవద్దు అని చెప్తున్నాం. ఇంత బాగా చెప్తుంటే కూడా మీరు వెళ్ళిపోయి మీ ఇష్టమైనట్టు చేసేసుకొని తర్వాత వచ్చి అడిగితే మేమేమీ చేయలేము. మేము ఓన్లీ పరిచయం చేస్తాం అంతే, అంతకు మించి మాకు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. మేము పెళ్లి కూడా చేయమండి. వాళ్ళు ఎక్కడైనా పెళ్లి చేసుకొని పిలిస్తే వెళ్తాం, లేదా లేదు. నేనైతే పక్కగా చెప్తానండి, మా సంస్థ నుంచి మీరు పెళ్లి చేసుకునేటప్పుడు కంపల్సరీ లాయర్ దగ్గర కూర్చోండి, మీరు అన్నీ కరెక్ట్గా పాయింట్స్ లాయర్ గారిని అడిగి ఇలా చేసుకుంటే ఎలా ఉంటుంది, లేకపోతే అది వేరే ఇంకేమైనా పాయింట్స్ ఉంటే చెప్పండి సార్ అని చెప్పి అవన్నీ మీరు కరెక్ట్గా
పేపర్ మీద రాసుకొని ఆ తర్వాతే పెళ్లి చేసుకోండి అని చెప్పి చెప్తాను నేను. వాళ్ళు వినకపోతే ఏం చేయలేము. మనది ఏమి రెస్పాన్సిబిలిటీ లేదండి. అవును. అంటే మీరు ఒక మంచి ఉద్దేశంతో ఒంటరిగా ఫీల్ అవ్వకుండా వాళ్ళు అవును. జంటగా లైఫ్ ఉండాలని మీరు కోరుకొని ఒక మంచి సదుద్దేశంతో మీరు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అవును. సో మీరు చెప్పినట్టు విని వాళ్ళు ముందుకు వెళ్తే బానే ఉంటుంది. లైఫ్ బాగుంటుందండి. లేనిపోనివి చేసుకుంటే క్రిటికల్ గా మళ్ళా ఇబ్బంది పడతారు. అలా లేకుండా చక్కగా అన్ని చూసుకొని చేసుకున్నారంటే లైఫ్ లో ముందుకి హ్యాపీగా వెళ్తారు. రైట్. ఏదేమైనా ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పరిచయం పరిణయం భారతీ సహాయ వేదిక ద్వారా. సో అవునండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎన్నో చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు నమస్తే దీని గురించి అండి. తెలియజేసినందుకు. వెల్కమ్ అండి.